హుజూరాబాద్ హైదరాబాద్లో జరిగే వీరశైవ జంగమ మహేశ్వరుల వివాహ పరిచయ వేదికకు వధూవరులు వారి తల్లిదండ్రులతో ఇచ్చేసి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మనం చేస్తున్నాం. ఇట్లు కార్యనిర్వాహక అధ్యక్షులు సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగ సమాజం సంగారెడ్డి జిల్లా. అందరికీ శరణార్థం. ఈ నెల ఆదివారం రోజున జరిగే వీరశైవ లింగాయత్ జంగమ మహేశ్వరుల వివాహ పరిచయ వేదికకు ఆహ్వానించడానికి సంగారెడ్డికి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి జయప్రకాష్ గారికి, స్వామి గారికి, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వివాహం పెళ్ళంటే నూరేళ్ల పంట. 2 అడుగులు 3 ముళ్ళు 7 అడుగుల బంధాన్ని ఏకం చేయడానికి ఒక వేదిక మనకు ఎంతో ముఖ్యం, ఎంతో అవసరమని తెలుసుకొని గత 15 సంవత్సరాలుగా ఎన్నో వివాహ పరిచయ వేదికలు నిర్వహిస్తూ వస్తున్నాము. ఈసారి ప్రత్యేకంగా డాక్టర్స్, ఇంజనీర్స్, ఎన్ఆర్ఐస్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ చదివిన అందరికీ ఒక వేదికపైకి తీసుకొచ్చి వధూవరులకు తగిన సంబంధాలు కుదుర్చుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఒక వేదికను ఏర్పాటు చేసి హైదరాబాద్లో జరిగే ఈ ప్రత్యక్ష వివాహ పరిచయ వేదికకు వివాహం కావాల్సిన వధూవరులు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ప్రత్యక్షంగా పాల్గొంటే అన్ని తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక నుంచి, నలుమూల నుంచి వచ్చేస్తున్న తల్లిదండ్రులు అక్కడ ఉంటారు కాబట్టి ఒకరి భావాలు మరొకరు తెలుసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ప్రత్యక్షంగా పాల్గొని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ హుజూరాబాద్ మలక్పేట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ ప్రత్యక్షంగా పాల్గొంటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు కోటగుండప్ప, వీరశైవ లింగాయత్ సమాజం రామంతపుర అధ్యక్షుని మరియు సికింద్రాబాద్ వీరశైవ సమాజం కార్యదర్శిని. ఈ యొక్క వీరశైవ లింగాయత్ మ్యారేజ్ గురువు అధ్యక్షులైనటువంటి పసారం శ్రీనివాస్ గారు లింగాయక విజయ్ కుమార్ కుమారుడు. తన తండ్రి చేసిన పద్ధతిలో అదే తోకొంటూ పోతూ ఎన్నో పెళ్ళిళ్ళు, మొన్న పోయినసారి చేసినప్పుడు ఒక 30 పెళ్ళిళ్ళు కుదరడం జరిగింది. మళ్ళీ బయటి వాళ్ళది అది ఇందులో ఇప్పుడు డాక్టర్స్, ఇంజనీర్స్ ఉన్నారు. ప్రతి ఒక్క వివిధ సమాజాలు అన్నీ కలిపి వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేసి పిల్ల తల్లిదండ్రులు వాళ్ళందరూ వచ్చి, పిల్లగాని తల్లిదండ్రులు అందరూ వచ్చి అక్కడ కలుసుకుంటే చాలా బాగుంటుందని నా యొక్క కోరిక. ఇది తప్పనిసరి అందరం కలిసి ఇది ఒక సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఓం శ్రీ గురు బసవ లింగాయ నమః. ఈ నెల 31వ తేదీన విశ్వలింగాయత్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే వివాహ పరిచయ వేదికకు జిల్లాలోని కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి కూడా అక్కడ వివాహ పరిచయ వేదికకు వస్తారు. కాబట్టి అందరూ ఎవరైతే పిల్లలు పెళ్ళికి ఉన్నారో, వధూవరులు ఎవరికైతే పిల్లగాని కోసం వెతుకుతున్నారో ఆ రోజు అక్కడికి వస్తే అందరూ కూడా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి సదా అవకాశాన్ని వినియోగపరచుకోవాలి. అదేవిధంగా ఇంత బిజీ ఉన్న షెడ్యూల్లో మనకు సంబంధాలు లేకుండా మంచి కార్యక్రమం చేస్తున్నారు మా పసారం శ్రీనివాస్ గారు. గతంలో 25 వరకు కంప్లీట్ అయినాయి, ఇది 26 అనుకుంటా. వారి సేవలు మనం అందరం కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనకు బిజీ లైఫ్లో మనం మన పిల్లలకి సంబంధాలు చూడలేకపోతాం. అదొక వేదిక, అక్కడ వధువు వస్తాడు, వరుడు వస్తాడు. కాబట్టి మనకు అక్కడనే ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి.